ఉప సభాపతిగా కూర్చోవడం అనేది మాకు చాలా చాలా ఆనందదాయకం అధ్యక్ష. మిగిలిన వారు కూడా సంఖ్యలు తెంచుకుని బయటికి వస్తే వాళ్ళ అదృష్టంగా ప్రజలు కూడా భావిస్తారని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి అట్లాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలకి మనసు చంపుకుని పనిచేయటం అనేది కరెక్ట్ కాదు. తప్పనిసరిగా మా యొక్క అభ్యర్థన లేకపోతే మా యొక్క సూచనలు కూడా ఆలోచింపజేసే విధంగా వారికి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వ దుర్మార్గపు పాలన నుంచి రాబో కాలంలో మన కూటమి ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలని నిన్నే గౌరవ గవర్నర్ గారి ద్వారా వినటం జరిగింది అధ్యక్ష. ఎంత అద్భుతంగా వారు చెప్పినప్పటికీ కూడా ఎంతో వినసొంపుగా ప్రాక్టికల్గా జరిగేదానికి కూడా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినే అవకాశము లేకుండా మిగిలిన సభ్యులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయటం అనేది దుర్మార్గము. ఏది ఏమైనా అధ్యక్ష, ఎంతసేపు మాట్లాడకుండా ఉందామనుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే గుర్తుకొస్తున్నారు అధ్యక్ష. అన్ని రంగాల్లోని వ్యవస్థల్లోని మార్పు దిశగా రాష్ట్ర అభివృద్ధి దిశగా ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్న విషయం నిన్న గవర్నర్ గారి స్పీచ్ మలానే క్లియర్గా అర్థమైంది అధ్యక్ష ప్రజలందరికీ. అధ్యక్ష, క్రిందటి ప్రభుత్వము రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఎక్కడో కంప్లీట్గా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పతనం చేసినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విజన్తో అధ్యక్ష, అట్లాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతోటి రాష్ట్ర ప్రజలకే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీస్కి కూడా అధ్యక్ష ఎంతో కాన్ఫిడెన్స్ బిల్టప్ చేశారు అధ్యక్ష. 6,30,000 కోట్ల రూపాయలతోటి పరిశ్రమలు స్థాపించడానికి ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి పోయినందుకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి కూటమిని చూసి ఇంత పెద్ద ఎత్తున రావటం అనేది నిజంగా అత్యంత అద్భుతమైన విజయంగా మనం చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దీంట్లో చిన్న లోపం అంటే నాకు కనిపిస్తుంది. పబ్లిసిటీ అయితే చాలా తక్కువగా ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వము ఇదివరకు చేసిన ప్రభుత్వ పనుల వలన